హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మన రెసిపీ వచ్చి పల్లెటూరు స్టైల్లో వంకాయ కర్రీ అండి. వంకాయ కర్రీ ఎలా చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. దానికన్నా ముందు వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం వంకాయలను అయితే ముందుగానే చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసుకొని ఉంచుకోవాలి. సో ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కర్రీకి తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా చిటపట్లాడిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ 2 పచ్చిమిర్చీలు అయితే సరిపోతాయి. వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి పసుపు అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. పసుపు వేయడం వల్ల కర్రీ కలర్ అనేది బాగుంటుంది అండ్ హెల్దీ కూడా కదా. 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒక చిటికెడంత పసుపు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. కరివేపాకు చిట్పట్లాడేంత వరకు ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంటే వేయొచ్చు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు, నార్మల్గానే కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వంకాయల్ని వేసుకోవాలి. వంకాయ ముక్కలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం వంకాయ ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఆయిల్లో మొత్తం కలిసేలాగా మొత్తం అంతా ఇలా గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఆయిల్ కూడా వంకాయ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత పసుపు ఆయిల్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ముందే సాల్ట్ వేయడం వల్ల ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. సో ఇలా సాల్ట్ వేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టి ముక్కలు అనేవి మనకి మెత్తగా ఉడికిపోతాయి. ఇలా మూత పెట్టేసి 10 నిమిషాలు అలా వదిలేయండి. సిమ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ముక్క సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ముక్కలు అయితే సాఫ్ట్గా ఉడికిపోయి ఆయిల్ కూడా పైకి తేలింది చూసారా. ముక్కలు అనేవి బాగా సాఫ్ట్గా అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒకసారి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మెదుపుకున్న తర్వాత ఇందులోకి టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 3 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా టమాటాలు వేసిన తర్వాత టమాటాలు కూడా మగ్గడానికి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి టమాటాలు కూడా మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా సాఫ్ట్గా అయిపోయేంత వరకు మూత పెట్టి ఉంచి సాఫ్ట్గా అయిన తర్వాత మూత తీసి మొత్తం అంతా కలిసేలా ఒకసారి గరిటెతో మెదుపుతూ వంకాయలు టమాటాలు మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. చూసారా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా కలిపిన తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలి. రుచికి తగినంత కారాన్ని వేసుకోవాలి. ఏమైనా కొంచెం ముక్కల్లా ఉండిపోతే ఇలా గరిటెతో మెదిపేసుకుంటే మనం సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాం. కూరల్లో వేసుకునే కారం రుచికి తగినంత వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఇప్పుడు ఈ కారం కూడా మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకొని ఆయిల్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కారం వేసిన తర్వాత వెంటనే వాటర్ వేసేయకుండా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అలాగే రుచి కోసం కొంచెం ఒక అరచెక్క నిమ్మ సైజ్ అంతా చింతపండు కూడా వేస్తున్నాను. చింతపండు రసాన్ని అయినా వేయచ్చు, చింతపండు పిక్కలవి తీసేసి వేసుకోవచ్చు. వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకొని 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి. అంటే కొంచెం గ్రేవీలాగా రావడానికి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. దగ్గరగా అయిపోయి ఆయిల్ పైకి తేలాలి. సో ఇలా వాటర్ వేసుకొని మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్ని హై ఫ్లేమ్లో పెడితే త్వరగా ఉడికిపోతుంది కర్రీ అనేది. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చూసారా ఆయిల్ పైకి తేలి కర్రీ అంతా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం
కొత్తిమీర గార్నిష్ చేసి దించేస్తే మనకి వంకాయ కర్రీ అనేది పల్లెటూరు స్టైల్లో అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఇది వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. సో వీడియోకి ఎలాగో వీడియో ఇప్పటిదాకా చూసారు కాబట్టి వీడియోకి లైక్ ఇచ్చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.